నమస్తే శ్రీ సత్యాన్స్కు స్వాగతం. నా పేరు మోహన్. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో కొత్తగా ప్రవేశపెట్టిన 3 సూపర్ లగ్జరీ 2 స్టార్ లైనర్ బస్సులను మంత్రి వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ప్రారంభానికి వచ్చిన మంత్రికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని మంచి రోజు కావడంతో కాలం చెల్లిన బస్సులకు స్వస్తి పలుకుతూ కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది మంచి శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి విధి విధానాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతికి కూడా ఒక స్లీపర్ సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయవలసిందిగా రీజనల్ మేనేజర్కు మంత్రి సూచించారు. రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, రీజియన్లో 67 కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు, ప్రస్తుతం 25 కొత్త బస్సులు వచ్చాయని, ఒంగోలు డిపోకు 3 స్టార్ లైనర్లు 3 సూపర్ లగ్జరీ బస్సులు సమకూరినట్లు తెలిపారు. 15 ఏళ్లు పైబడ్డ పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు, అసిస్టెంట్ డిపో మేనేజర్ షయానా బేగం, ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. డిపో నుంచి కొత్తగా 5 బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 25% బస్సుల్ని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాలం చెల్లిన బస్సులన్నింటి కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో కొన్ని ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారు ఒకటే చెప్తాను. ఇంకోటి, తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం. స్లీపర్ కోచ్ ఒక ట్రైన్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ లైనర్స్ అంటారు, వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్, ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం. సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తాం. చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా, ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సూపర్ 6 ఏదైతే మేము ప్రాధాన్యత కదని చెప్పామో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్పనలో ఉన్నాం. అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తామని మేము తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం, అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే పాడైపోయిన బస్సులు వాటిని కూడా భవిష్యత్తులో ఫేజ్డ్ బ్యానర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నింటినీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఒంగోలుకి సుమారు మన ప్రకాశం రీజియన్కి 12 బస్సులు ఆగ్మెంటేషన్, అంటే ఇవి రీప్లేస్మెంట్ కాక కొత్తగా యాడ్ చేయటం. అందులో ఇప్పుడు పర్టికులర్గా స్టార్ లైనర్ అంటే 4 బస్సులు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవి ఆర్టీసీ తరఫున ఫస్ట్ ఆర్టీసీ వెహికల్స్గా రావటం జరిగింది ఈసారి. సో 12 బస్సులు ఆగ్మెంటేషన్ అంటే కొత్త బస్సులు పంప్ చేస్తున్నట్టు, అలాగే పాతవి కూడా మనం విత్డ్రా చేస్తున్నట్టు. సో ఫ్లీట్ మోడర్నైజ్ అవుతే రిలయబిలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. బ్రేక్ డౌన్స్ కావచ్చు, లేకపోతే సీట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మైలేజ్ అయిన బస్సులు, వాటన్నిటిని కూడా పేజ్ అవుట్ చేస్తాం. సో ఇదే మంచి, అంటే ఇది ఒక గుడ్ మూవ్ అందరికీ కూడా. ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్లో హైయెస్ట్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి స్టార్ లైనరు, అదేవిధంగా మన ఏసీ స్లీపర్ వెన్నెల స్టార్ లైనర్స్లో మన పర్ఫార్మెన్స్ మిగతా జిల్లాల కన్నా మెరుగ్గా చాలా ఫస్ట్లో ఉంది. సో అదే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక 4 బస్సులు ప్లాన్ చేయటం జరిగింది. అలాగే పొదిల్లో కూడా ఒక 2 బస్సులు రావాల్సి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సరైన టైంలో, అంటే మే నెల, అంటే ఈ ఏడాదిలోకి వస్తాయి ఈ బస్సులన్నీ కూడా. సో చాలా వరకు ఈ 15 ఇయర్స్ ఏదైతే లిమిటేషన్ ఉందో 15 ఇయర్స్ అయిన బళ్ళని కూడా మేము పేజ్ అవుట్ చేయాలి.
సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో కలిసి డయేరియా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య భద్రతపై సంబంధిత శాఖల అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామ పట్టణ స్థాయిలో వైద్య, ఆరోగ్య, ప్రజారోగ్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది బాధ్యతగా విధిగా పనిచేస్తేనే ప్రజారోగ్య భద్రత సాధ్యం అవుతుందని కలెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులు తప్పకుండా ప్రతిరోజు విధులకు హాజరవుతూ క్రింది స్థాయి సిబ్బందిని కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఏఎన్ఎం, ఆశా సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ పరిధిలోని అన్ని రకాల మంచినీటి పథకాల నిర్వహణలో క్రమం తప్పకుండా క్లోరినేషన్ జరిపించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఇక నుండి ప్రతి శుక్రవారం డ్రై డేగా కాకుండా ప్రతిరోజు డ్రై డేగా పాటించాలని తహసీల్దార్లను, డివిజన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ డయేరియా, డెంగ్యూ, మలేరియా వంటి కేసులు రాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కడైనా డయేరియా సంబంధిత కేసులు గుర్తించినట్లయితే ఆయా గ్రామాల్లో తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆరోగ్య పరిరక్షణ జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సిఈఓ మాధురి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి మర్దనాలి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మానాయక్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజనా, వివిధ శాఖల అధికారులు, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు కొన్ని చోట్ల నేను విజిట్ కు వెళ్తున్నాను, స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్. అక్కడ విజిట్ కు వెళ్తున్నప్పుడు ఏదైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చామో దాంట్లో ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనీ సీజన్, ప్రతిరోజు వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం, ఈ రైనీ సీజన్లో మనకు రెయిన్ వాటర్ ఒక చిన్న చిన్న వెజల్స్లో, ప్లేట్స్లో, కోకోనట్ షెల్స్ ఇటువంటిలో కలెక్ట్ అవ్వడం వలన అక్కడ అలాగే ఉండిపోయితే మీకు డెంగ్యూ కాసింగ్ మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి. సో దాని వలన డెంగ్యూ వస్తాయి. దిస్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. సో నేను విజిట్ చేసిన అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్న ప్రిమైసెస్లో ఇవి నాకు కనిపిస్తాయి. అక్కడ ప్లేట్స్లో, టైర్స్లో ఇటువంటిది హాస్టల్స్లో నేను చూశాను, స్కూల్స్లో ఉంటున్నాయి. సో మనము ఇక్కడ నుంచి ఇన్ని మీటింగ్స్ చెప్పి క్లియర్గా ఐఈసీ మెటీరియల్స్ ఇచ్చిన తర్వాత కూడా మనకున్న మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే, మన గవర్నమెంట్ స్కూల్స్లోనే, మన గవర్నమెంట్ హాస్టల్స్లోనే, అంగన్వాడీ సెంటర్స్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే జనరల్ పబ్లిక్లో, విలేజ్లో, మనకున్న ఇక్కడ టౌన్ ఏరియాలో ఎక్కడైతే స్ట్రీట్స్కి వెళ్ళి ఇండివిజువల్ ప్రైవేట్ హౌస్ని చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. సో దీనికి అందరూ కూడా ఇప్పుడు డివిజన్ లెవెల్లో సబ్ కలెక్టర్, ఆర్డీఓస్, మండల్ లెవెల్లో తహసీల్దార్, ఎంపీడీఓస్. సో ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పారు, ఇక్కడ ఏఎన్ఎంస్ వెళ్తున్నారు, ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఫీవర్ సిమ్టమ్స్ ఉంటే వారికి టెస్ట్ చేయాలి. ఆర్టీటీ టెస్ట్ చేస్తారు, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ వారి దగ్గర ఉంది, వారు టెస్ట్ చేస్తారు. ఒక్కవేళ పాజిటివ్ వస్తే దెన్ దే వుడ్ బి రెఫర్డ్ టు ది జీజీహెచ్, అక్కడ ఎలిజా టెస్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఫీవర్ సర్వే మనం అనుకున్న విధంగా జరుగుతుందా లేదా? యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్ యాప్. ఏం జరుగుతుంది మీరు చూడాలి. దిస్ ఈజ్ సెకండ్ థింగ్. మూడోది, మీకు ఇప్పుడు ఫ్రైడే డ్రై డే అని వీఆర్ ఫాలోయింగ్, బట్ ఇప్పుడు నుంచి ఇట్స్ నాట్ ఫ్రైడే డ్రై డే, ఆల్ డే డ్రై డే. అంటే ప్రతిరోజు మనకి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా దేర్ ఆర్ 10 సెక్రటరీస్ ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కువ అక్కడ ఉన్న శానిటేషన్స్ ఎవరు చూస్తున్నారు, హెల్త్ సెక్రటరీ అంటాము వారిని, ఏఎన్ఎం వారు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంపీడీఓస్. యూ ఇన్వాల్వ్ ఆల్ యువర్
ఒంగోలు నగరంలోని స్పా సెంటర్లపై ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేశారు. 3 బృందాలు కలిసి 2 ప్రాంతాల్లో ఉన్న స్పా సెంటర్లలో ఆకస్మికంగా దాడులు చేసి 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గుప్తాస్ మిడ్ విన్లో నడిపిస్తున్న స్పా సెంటర్లో 5 మహిళలు ఉన్నారు. అక్కడ విలాసవంతమైన బెడ్లతో పాటు స్నానం చేయించేందుకు టబ్బులు కూడా ఉన్నాయి. ఇక రంగారెడ్డి చెరువు వద్ద ఉన్న మరో స్పా సెంటర్లో 3 మహిళలను అదుపులోనికి తీసుకున్నారు. స్పా సెంటర్ల అనుమతులు, వారి వ్యాపారంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏకంగా అంతమంది మహిళలు అక్కడ ఎందుకు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఉన్న అన్ని స్పా సెంటర్స్లో రేట్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు నేను తాలూకా సీఏని సారా స్పా సెంటర్ రైడ్ చేశాము. ఇది గుప్తా బ్లాక్లో 4th ఫ్లోర్లో ఉందండి. దీనిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేశాము. దానిలో భాగంగా ఒక 4 పర్సన్స్ని కూడా తీసుకున్నాము. వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది గ్రూప్ టాస్క్ అండి. టౌన్లో ఆల్ సిఏస్ ఎస్ఎస్ అందరూ కలిసి దాదాపు 15 సెంటర్లో ఈరోజు రైడ్ చేసామండి. అదే వెరిఫై చేస్తున్నామండి. ఇంకా లోపల చెక్ చేస్తున్నాము. టోటల్గా లోపలైతే ఒక 5 మెంబర్స్ ఉన్నారు లేడీసు. వాళ్ళు ఇల్లీగల్ చేస్తారు లేదా వెరిఫై చేస్తున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా ఒంగోలు నగరంలోని లాయర్పేటలో గల షిరిడి సాయిబాబా మందిరానికి భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు బారులు తిరిగి స్వామివారిని దర్శించుకున్నారు. సాయిబాబా విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తుల కోసం కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ మల్లాది సుబ్బలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాయిపటి ప్రసాద్, సెక్రటరీ మేడా జయరాం, శ్రీధర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, విజయ్ కుమార్, సాయిరాజ్, సాయిబాబు, వాసు ఆచారి, చాకిరి అంజయ్య, గోపాలరావు, ఆదిలక్ష్మి, సుధారాణి భక్తులు పాల్గొన్నారు.
బులెటిన్లో చిన్న విరామం. గత 250 సంవత్సరాల నుండి ఆషాఢ పౌర్ణమి నాడు ఒంగోలు నగరంలోని బాలాజీరావుపేటలో గల శ్రీ అంకమ్మ, పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ కనకదుర్గమ్మ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవతామూర్తులకు కలశాభిషేకం జరిపించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈరోజు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని కలశ శోభయాత్రను వైభవోపేతంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా విశేషంగా తరలివచ్చిన మహిళలు స్థానిక రంగారెడ్డి చెరువు వద్ద నుంచి 108 కలశాలతో నగర పురవీధుల్లో శోభాయాత్రగా దేవస్థానం వరకు చేరుకున్నారు. ఆపై దేవస్థానంలోని అమ్మవారి మూలమూర్తులకు భక్తులు తీసుకొచ్చిన జలాన్ని చక్కగా అభిషేకం జరిపించారు. అలానే అమ్మవార్లకు సద్ది, పొంగళ్ళు, కుడుములు సమర్పించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు వేమ వెంకటస్వామి, అర్చకులు ఎల్లాప్రగడ గోపీనాథ్ శర్మ, అంపేరాయని శ్రీనివాస శర్మతో పాటు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, కొత్త ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని తెలుగుదేశం, వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు రాష్ట్ర హక్కుల సాధనలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్ర హక్కులను సాధించాలని తెలిపారు. వైసీపీ నాయకులు ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ధర్నా చేయాలి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై కేంద్రంలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయకుండా 2 పార్టీల ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 5 రోజులు మాత్రమే నిర్వహించాలని తీర్మానం చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. నితీష్ కుమార్ కూడా వారి రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగా అడగడం జరిగిందని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్ లాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలని అన్నారు. జిల్లాలో వెలుగొండ, గుండ్లగమ్మ ప్రాజెక్టుల పనులను త్వరితగతిన చేపట్టాలని అన్నారు. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే మాబు, కంకనాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సెషన్ మాత్రం ప్రారంభం కాబోతున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద 2 కాళ్ళు కుంటి అయిపోయినాయి. ఇప్పుడు మోడీకి 2 ఊతకర్రలు పెట్టుకొని నడుస్తున్నాడు. ఒకటి చంద్రబాబు ఇచ్చాడు ఊతకర్ర, ఇంకొక కర్ర నితీష్ కుమార్ ఇచ్చాడు. 2 ఊతకర్రలు పెట్టుకొని ఈరోజు కేంద్రం నడుస్తూ ఉంది. అంతగా ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలని, మన రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పూర్తిగా రాజీ పడిపోయి కేంద్రంతో వాళ్ళు ఆడమన్నట్లలా తైతక్కలాడి ఈరోజు ఆ ప్రభుత్వం, ఆ పార్టీ మట్టి కరిచింది. అందుకని తెలుగుదేశం పార్టీ దాని నుంచి గుణపాఠం నేర్చుకొని వీళ్ళ మీద ఆధారపడింది కాబట్టి
రాష్ట్రం యొక్క హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడితే ఇక్కడ వీళ్ళు నిలబడగలుగుతారు. పక్కన డిఎంకే లాగా లేకపోతే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన లాగా నిలబడగలుగుతారు. ఆ రకంగా ధృతరాష్ట్ర కౌగిలి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రేమ అంతా కూడా అది ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది. ప్రేమ అభిమానం కాదు, ద్వేషం, నాశనం చేయాలి, విధ్వంసం చేయాలనే దీంతో చేసేది. అందుకని మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు పూర్తిగా మన రాష్ట్ర ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి, విభజన హామీల అమలు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేయడానికి హామీ తీసుకోవటం, కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం, ప్రకాశం జిల్లాతో సహా వెనుకబడిన ప్రాంతాలకి బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావటం, ఈ విషయాల మీద వాళ్ళు కేంద్రీకరించి పోరాడాలని చెప్పి కోరుతున్నాను. మనకన్నా తక్కువ సీట్లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చి రావడంతో ఆయన అజెండా ప్రత్యేకంగా ప్రకటించేశాడు. బీహార్ ప్రత్యేక హోదా కావాలి, వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆయన ఎజెండా కింద ఎన్డీఏ ముందు పెట్టేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇది రాష్ట్రానికి హాని చేస్తుంది ఈ రకమైనటువంటి వైఖరి. అందుకని మన ఎంపీలు అందరూ గట్టిగా నిలబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీలో ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించింది. చిన్న ప్రాజెక్టులు, మైనర్ ప్రాజెక్టులు, మేజర్ ఇప్పుడు ఉత్తర ఆంధ్ర, మన ప్రకాశం జిల్లా, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు, వీటికి సంబంధించి 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడితే ఏడాది 2 నెలల్లో పూర్తయిపోద్ది. ఇప్పుడు మన వెలుగొండ ఉంది, ప్రకాశం జిల్లా వెలుగొండ, ఇది 3 జిల్లాలకి నీటి సరఫరా చేసి ఎదురు చూస్తున్నారు ఆవరవరమంటూ నీళ్ళ కోసం. ఇంతవరకు అక్కడ పునరావాసం 7 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించలేదు. మరి ఈ బడ్జెట్లో మన రాష్ట్రం వెలుగొండకి 2000 కోట్లు కేటాయిస్తే టన్నల్స్ పునరావాసం ముందు పూర్తి అయిపోతే టన్నల్స్, ఒక టన్నల్ అయినా నీళ్లు వదిలే ముందు మేలు జరుగుతుంది, భూగర్భ జలాలను పెరుగుతాయి. నీళ్లు వదలాలంటే పునరావాసం పూర్తి కావాలి. పునరావాసం పూర్తి అయితే నీళ్లు వదిలితే ప్రకాశం జిల్లాకి తక్షణం మేలు జరుగుతుంది. వెనుకబడిన ప్రాంతాలకి ఒక షెడ్యూల్ ప్రకటించి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ ఒక సిస్టమేటిక్గా, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తే మన వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపుతారని ప్రజలు ఆశిస్తున్నారు. ఆ మేరకు నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇరిగేషన్కి చిన్న ప్రాజెక్టులు ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి సంవత్సరం పూర్తి అయ్యేటప్పుడు పూర్తి చేసుకుంటే 5 ఏళ్ల లోపల మ్యాక్సిమం పూర్తి చేయాలని చెప్పి మేము వారిని కోరుతాము. రామతీర్థం రిజర్వాయరు, ఆ రిజర్వాయర్ని ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. ఒక కారు మంచి మేజర్ కాలువ తెగి అక్కడ 25,000 ఎకరాలకి సుమారు 40 గ్రామాలకి నీరు అందించేటువంటిది. అక్కడ గ్రానైట్ వాళ్ళ జోలికి వెళ్లకుండా గ్రానైట్ క్వారీ తవ్విన కారణంగానే ఆ కాలువ తెగిపోయింది. దాన్ని ఇంతవరకు కూడా మరమ్మతులు చేయలేదు. అంతకుముందు ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. గత 6 సంవత్సరాల నుంచి ఆ విధంగానే ఉంది. అటువంటి అన్ని కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వాటి మరమ్మతులు చేయాలి, నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే జిల్లాలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటి విషయం కూడా జోక్యం చేసుకోవాలి. అలాగే కౌలు రైతుల విషయంలో ప్రకాశం జిల్లాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ విషయం ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంతకుముందు ప్రభుత్వం సిసిఆర్సి కార్డుల పేరుతోటి సంతకం పెడితేనే అనేటువంటి ఒక కాజు పెట్టి కౌలు రైతులు ఎవరికి కూడా ఎలాంటి ప్రభుత్వ సహాయం చేయడానికి సిద్ధపడలేదు. ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని మార్పు చేసి కౌలు రైతులను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా విద్యారంగ అభివృద్ధి సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, లేఖలు రాయడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ తెలిపారు. ఒంగోలులోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో విద్యారంగంలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. వాటి పరిష్కారానికై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని ఆశిస్తున్నామని అన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని అన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని అన్నారు. పాఠశాల విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో ప్రాథమిక విద్యకు ఉరితాడుగా మారిందని, ఈ జీవోను రద్దు చేయాలని అన్నారు. నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు అమ్ముకునే విధంగా 107, 108 జీవోలను రద్దు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాకు కేటాయించిన యూనివర్సిటీ
ట్రిపుల్ ఐటీలకు నిధులు కేటాయించి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె విజయ్, నగర కమిటీ సభ్యులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద, విద్యారంగ అభివృద్ధికి అవసరమైన సూచనల మీద మాట్లాడాలి అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి 26 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మెయిల్స్ ద్వారా కానివ్వండి, కలిసి కానివ్వండి అందజేయడం జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యమైన విషయాలకు సంబంధించి రాష్ట్రంలో యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో నడవని జిల్లా ప్రకాశం జిల్లా. యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి అనేక దఫాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తే చివరికి యూనివర్సిటీని ప్రకాశం జిల్లా కేటాయించారు. వీసీలను కేటాయించారే తప్ప భవనాలు నిర్మించలేదు, పూర్తి స్థాయిలో క్లాసులు జరగలేదు. కాబట్టి నిధులను కేటాయించి యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ట్రిపుల్ ఐటీకి సంబంధించి 3 చోట్ల జరుగుతూ ఉన్నాయి క్లాసులు. సొంత భవనాన్ని ఏర్పాటు చేసి ట్రిపుల్ ఐటీకి కూడా శాశ్వత భవనంలోనే క్లాసులు నిర్వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లానే హాస్టళ్లకు సంబంధించి సంక్షేమ హాస్టల్ సంక్షోభంలో ఉన్నాయి. 10 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ హాస్టళ్ళకి సొంత భవనాలకేమో రిపేర్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. లేని వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. అట్లానే టీచింగు, అట్లానే సిబ్బంది పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా హాస్టల్లో భర్తీ చేయాలి. అట్లనే ఇంటర్మీడియట్ కాలేజీ, +2 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి. ఈ యొక్క డిమాండ్ల మీద జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడాలి, చర్చించాలి. ఈ జిల్లాకి నిధులను రాబట్టడం కోసం అసలే ఈ ప్రకాశం జిల్లాని అనేక దఫాలుగా వెనకబడిన జిల్లాగా గుర్తించాలని చెప్పి ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అట్లానే దానికి సంబంధించి జిల్లా పరిషత్తులో కూడా ఒకసారి తీర్మానం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ జిల్లాని వెనకబడిన జిల్లాగా గుర్తించాలి, దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇవ్వాలి. అట్లానే విద్యారంగానికి సంబంధించి కూడా వీటికి సంబంధించి బస్సు పాసులు ఉచితంగా ఇవ్వాలి. అట్లానే పరీక్ష ఫీజుల్లో రాయితీలు కల్పించాలి. తదితర డిమాండ్లని సాధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గురు పౌర్ణమి వేడుకలతో సాయి మందిరాలలో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని సంతపేట షిరిడి సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తులు సందడి నెలకొంది. సాయిరామ్ జరగాలి సార్. ఆ స్తంభాన్ని పూజించుకోండి, వాళ్ళ విశేషం చెల్లించకుండా ఉంటారన్నమాట. అలా మొట్టమొదటి దాంతో అందరూ కలిసి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్, అలానే సాయిరామ్. ఈరోజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా షిరిడిలో బాబా గారు ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహించారు
అదేవిధంగా ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం 2024 తేదీ ఈరోజు ఎంతో విశేషంగా భక్తులందరూ కూడా గురు పౌర్ణాన్ని ఎంతో విశేషంగా వచ్చి ఉదయం అభిషేకాలు సాయి సత్యవ్రతాల్లో పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం వేలాది మంది భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి గురుప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, గురువు అయినటువంటి సద్గురువు అయినటువంటి సాయి అనుగ్రహాన్ని అందరికీ ఉండాలని మీ అందరికీ మరి ఒకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా మందిరానికి విచ్చేసి అందరూ కూడా జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని సాయి ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రజా సమస్యలను మానవతా కోణంలో చూసే అధికారులు కొంతమంది మాత్రమే ఉంటారని, అలాంటి వారిలో షంషేర్ అహ్మద్ ముందుంటారని రాష్ట్ర ప్రజానాట్య మండలి నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. విశ్రాంత డిప్యూటీ జాయింట్ కలెక్టర్ దివంగత షంషేర్ అహ్మద్ స్మారక సమితి ఆవిర్భావ సందర్భంగా ఒంగోలు బిర్యానీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సభలో పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. షంషేర్ అహ్మద్ అధికారిగా ఎప్పుడూ దర్పం ప్రదర్శించిన వ్యక్తి కాదని, సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి మంచి అధికారిగా పేరు సంపాదించారని అన్న నల్లూరి పేర్కొన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆయన అభిమానిగా ఉన్నారని అన్నారు. ఒక అధికారిగా కాకుండా ఒక సేవకుడిగా వ్యవహరిస్తూ చిన్న పెద్ద అని చూడకుండా అనేక మంది సమస్యలను సావధానంగా వింటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని తెలిపారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాలలో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ అందరి వాడిగా బ్రతికాడని పేర్కొన్నారు. వారి పేరుతో స్మారక సమితిని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. షంషేర్ అహ్మద్ స్మారక సమితి కోసం తాను కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఐ వెంకటేశ్వరరెడ్డి షంషేర్ అహ్మద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుమారులు షబ్బీర్ అహ్మద్, జహీర్ అహ్మద్, ఉపాధ్యాయులు జిలానీ, ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, ఉప్పుటూరి ప్రకాశ్రావు, అడ్వకేట్ కరీముల్లా, నబీ కరీం ఖాన్, కొత్తకోట వెంకటేశ్వర్లు, షంషేర్ అహ్మద్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం షంషేర్ అహ్మద్ స్మారక సమితి బ్రోచర్, లోగోలను ఆవిష్కరించారు. ఆయన ఎంత ప్రజాహితం కోరేవాడంటే, ఆయన ఆర్టీవీగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, కమ్యూనిస్ట్ అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళం. అన్నింటినీ కూడా సాకార్యంగా విచారించి పేదల పక్షాన పనిచేసేటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన పనిచేయటమే కాదు, నా అనుభవంలో మేము పార్టీ తరఫున కలెక్టరేట్లో ఏ పని కావాల్సిన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళం. ఆయన ఫోన్ చేసి ఆయా తన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనులన్నీ కూడా చేసి పెట్టేవాడు అన్నమాట. అంతగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తి మన షంషేర్ అహ్మద్ గారు. ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తులు. ఆయన చనిపోవటం అనేది సమాజానికి చాలా నష్టకరమైన విషయం. అలాగే అనేక మందికి పేదల పక్షాన పనిచేసేవారు. ఎప్పుడే కార్యక్రమం కావాల్సిన పార్టీ తరఫున పోయి మాట్లాడితే చేసేవాళ్ళు. ఒక సమితి ఏర్పడి ఏమన్నా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయమైనా అభినందించదగిన విషయం. అలాంటి వాటికి జ్ఞాపకంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేసేటందుకు ప్రయత్నిద్దాం. నా మటుకు నా సహకారం కూడా నేను సహకారం నేను ఇస్తాను. అట్లాంటివి చేయడానికి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, వేరుగా ఉండేటువంటి పార్టీస్ ఏంటంటే అంత బిజీగా ఉండేవాడు కవితలు రాస్తుండేవాడు, తెలుగు కవితలు రాస్తుండేవాడు. సాయంత్రం 7-8 అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఇద్దరు ఉండేవాడు ఆఫీస్లో, నేను సబ్జెక్ట్సారు. మేమిద్దరం మాట్లాడుకుంటూ 5 కవితలు రాస్తే ఆ రాత్రి పని చెప్తాడు. ఎక్కువగా గలి దాని కవితల నుంచి స్ఫూర్తితో రాశాను చెప్తున్నాడు. పేదరికాన్ని గురించి, కన్నీటి గురించి, వాళ్ళ బాధల గురించి ఎక్కువ రాసేవారు. వారు ఒక చిన్న మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వారు కాబట్టి, పర్టికులర్గా రూరల్ కమ్యూనిటీ నుంచి, రూరల్ ఏరియా నుంచి వచ్చిన వారు కాబట్టి ఈ సమాజం మీద, సమాజంలో ఉండే బాధలు వాటన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి అవగాహన పెట్టి అండ్ ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించారు. అదే
అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి వదులా గారు, శంషీరామన్ గారు, నేను గంటల తరబడి కూర్చొని ఈ యొక్క విషయాన్ని జనాలకు తీసుకెళ్ళ మా పేద ప్రజలకి, విద్యార్థులకి, మహిళలకి ఏదో ఒక పని చేసి పెట్టాలనేటటువంటి తపంతో ఆలోచించి దాదాపు ఒక 30 సమావేశాలు, అది ఎడ్యుకేషన్ పరంగా కానీ మిగతా విషయాలు కానీ ఒక 30 సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అనేక విధాలుగా పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అంతేకాకుండా ఏ విధంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటి విషయంలో కూడా చాలా ఆలోచనలు వచ్చి కొన్ని స్కూళ్ళకి వెళ్ళి కొన్ని ప్రయత్నాలు కూడా సాగించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మేము పెన్నుని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగనే ఒక కలెక్టర్ హోదాలో సమాజంలో అనేక మందికి సహాయ సహకారాలు అందించాడు కాబట్టి, అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కత్తిని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. అలాగనే ఈ మూడింటిని ఆధారం చేసుకొని లతలాగా పెనవేసుకుంటూ తన జీవితాన్ని, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, తమ్ములని, కుటుంబాన్ని మొత్తాన్ని పైకి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఇలా అల్లుకుంటూ వచ్చాడు. కుటుంబానికి తలమానికమై ఒక మహారాజులాగా సమాజంలో ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడ్డాడంటానికి ఈ మధ్యలో కిరీటాన్ని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. సో ఈ లోగో డిజైన్ వెనుక ఆయన వ్యక్తిత్వం మొత్తం రిప్రజెంట్ చేయడం కోసం కొంత మేము మా ఆలోచన నుంచి శ్రమించడం జరిగింది. సో మీకు అందరికీ నేను చెప్పింది ఈ లోగో నచ్చితే అభిమానంగా చెప్పట్లు. బులెటిన్లో చిన్న విరామం. ప్రకాశం జిల్లా చదరంగ సమైక్య కార్యదర్శి షేక్ అబ్దుల్ సజ్జ ఆధ్వర్యంలో స్థానిక సుజాత నగర్లోని ఐకాన్ గ్లోబల్ స్కూల్లో అండర్-11 చదరంగ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలుర కేటగిరీలో మొదటి స్థానంలో బత్తిన అభినందన్, రెండవ స్థానంలో మామిడి సృజన్, బాలికల కేటగిరీలో మొదటి స్థానంలో సాయి శ్రేష్ఠ, రెండవ స్థానంలో లాస్య, శ్రీప్రియులు విజేతలుగా నిలిచారు. వీరు ఈ నెల 27-28న భీమవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రకాశం జిల్లా తరపు నుంచి పాల్గొంటారని బీస్ సుకాంత్ తెలిపారు. ఐకాన్ గ్లోబల్ స్కూల్ తరపు నుంచి ప్రిన్సిపాల్ కాపా చిరంజీవ మాట్లాడుతూ జిల్లా నుంచి వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని, ఈ పోటీలో మా స్కూల్ విద్యార్థి బి అభినందన మొదటి స్థానంలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇల్లీగల్ ఆర్బిట్రన్ రేస్ చేయడం కాదు, టచ్ టు ప్లే, టచ్ డౌన్. అండర్-11 చెస్ టోర్నమెంట్ అనేది ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఒంగోలు నందు ఈరోజు 21వ తారీఖున నిర్వహించడం అనేది జరిగింది. బాయ్స్ నుంచి 2, గర్ల్స్ నుంచి 2 టాప్ 2 ప్లేయర్స్ అనేది సెలెక్ట్ చేసి భీమవరంలో 27-28 తారీఖుల్లో జరగనున్న స్టేట్ టోర్నమెంట్లో ఈ టాప్ 2 ప్లేయర్స్ గర్ల్స్ నుంచి, బాయ్స్ నుంచి ప్రకాశం డిస్టిక్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రకాశం డిస్టిక్ చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ నబీ గారు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఈ వెన్యూని ఇచ్చినటువంటి ఐకాన్ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా చెస్ టోర్నమెంట్ జరుగుతుంది అండర్-11 సంబంధించి. ఈ గేమ్లో వివిధ స్కూల్ నుంచి చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పిల్లల పేరెంట్స్కి నా ధన్యవాదాలు. చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇక్కడ ఈరోజు ఈ మ్యాచ్లో గెలిచే టాప్ 2 బాయ్స్కి, టాప్ 2 గర్ల్స్కి స్టేట్కి పంపిస్తారు. ఈ మంత్ 27-28లో భీమవరంలో జరగబోయే చెస్ టోర్నమెంట్కి మా ప్రకాశం తరపు నుంచి ఇక్కడ గెలిచిన వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఈ టోర్నమెంట్కి మా స్కూల్ వేదిక కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీద కూడా మేము చాలా టోర్నమెంట్లు ఇలాగే కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నగర పరిధిలోని పెల్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న జ్వాలాముఖి అమ్మవారు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి దేవి రూపంలో దర్శనమిచ్చారు. జ్వాలాముఖి దేవస్థానం ప్రాంగణంతో పాటు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున పొంగళ్ళు నివేదన కార్యక్రమం సమర్పించారు. ఆలయ పూజారి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జ్వాలాముఖి అమ్మవారికి ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా అమ్మవారిని శ్రీచక్ర నవాభరణ కార్యక్రమం చండీ యాగం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ జ్వాలాముఖి పరదేవతాయే నమో నమః. మన పెల్లూరు గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢం యొక్క పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషంగా పౌర్ణమి ముందు రోజు సహస్రఘట్టాభిషేకం, తదుపరి నవాభరణ పూజ, అదేవిధంగా పౌర్ణమి రోజు ఈరోజు విశేషంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం అనేటువంటి జరుగుతుంది. తర్వాత గ్రామంలో పొంగల నివేదన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి విశేషంగా శ్రీచక్ర నవాభరణ అర్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి చండీ హోమం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి అలంకార దర్శనాన్ని, అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ జ్వాలాముఖి దేవి నమః. మహిళా మార్ట్ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అద్దంకిలోని జగనన్న మహిళా మార్ట్ నిధుల దుర్వినియోగంపై మెప్మా సభ్యులు ఇటీవల మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అవినీతి ఆరోపణలపై మెప్మా సిబ్బందిని జేసీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మార్ట్ నిర్వహణపై సీఎంఎం ఫణికుమారి జమా ఖర్చులు వివరించగా అందులో చోటు చేసుకున్న పలు అవకతవకలను పలువురు ఆర్పీలు ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. మహిళా మార్ట్ మూసివేసే సమయంలో ఉన్న స్టాక్ కంటే అనంతరం బ్యాంక్ ఖాతాలోకి అదనంగా డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోసారి పూర్తిస్థాయి విచారణ చేపడతామని, రికార్డులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అవకతవకలు రుజువైతే బాధ్యులపై చర్యలు తప్పువని ఆర్డీఓ హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, డీసీఓ శాంసన్, ఇతర అధికారులు, ఆర్పీలు పాల్గొన్నారు. వీరితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ మహిళా మార్ట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా లేదా అనే దాని మీద కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మహిళా మార్ట్కి సంబంధించినటువంటి సీఎంఎం గారితో, అట్లాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ తోటి, ఆర్పీస్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో సీఎంఎం గారు ఇచ్చినటువంటి ఆ డేటా, అట్లాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ
సభ్యులు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు, ఆర్పీస్ అభిప్రాయాలు ఇవన్నీ కూడా కూలంకషంగా వినటం జరిగింది. తర్వాత ఈ మహిళా మార్టుకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల మీద రిపోర్ట్ అనేది సిఎంఎం గారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు తీసుకుంటం జరిగింది. దాని ప్రకారంగా షేర్ క్యాపిటల్ 10,50,000 ఒక 100 రూపాయలు అని చెప్పని ఉమెన్ దగ్గర కలెక్ట్ చేసినటువంటి 150 రూపాయలు ఈచ్ ఉమెన్స్ మన దగ్గర నుంచి 10,50,100 రూపాయలకు సంబంధించినటువంటి షేర్ క్యాపిటల్ ఉన్నదని చెప్పని రికార్డ్స్ పరంగా తెలిసింది. అట్లాగే ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి డొనేషన్స్ 27,500 రూపాయలు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజుకి 5/7/2024 ఈ టయానికి మనకి టర్న్ ఓవర్ బ్యాంక్ అకౌంట్స్ ప్రకారం చూసుకుంటే టర్న్ ఓవర్ జరిగింది 5,15,400 రూపాయలు అని చెప్పి రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ 2,90,902 రూపాయలు చెప్తున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని కొత్తపట్నం సముద్ర తీరం కోలాహలంగా మారింది. వందలాది మంది పర్యాటకులు కొత్తపట్నం సముద్ర తీరంలో సరదాగా కేరింతలు కొట్టారు. పౌర్ణమి కావడంతో పాటు అల్పపీడన ప్రభావంతో సముద్రం కొంచెం ముందుకు వచ్చింది. పర్యాటకులకు మెరైన్ పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు చెబుతూ అప్రమత్తం చేశారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సైతం సముద్రంలో మునిగి తేలుతూ ఉత్సాహంగా గడిపారు. అయ్యో మీరు అంజనేరా శ్రీదత్త హాస్పిటల్ నుంచి ఒక చిన్న ట్రిప్ కానీ వచ్చాము. సో ఈరోజు అందరూ చూస్తాక బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి బీచ్ కూడా కాస్త మన కామన్ బీచ్ లాగా కాకుండా హెవీ క్రౌడెడ్గా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ ఇన్ హియర్. ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు ఎలా చేస్తే ఏమేమి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది? క్లీన్లీనెస్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఇన్ఫెక్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సీజనల్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు ఉంటాయి. ఫీవర్ కానీ ఇలాంటివి ఏమైనా రావడానికి. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్లో గాంధీనగర్ ఎదురుగా గల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం నందు శ్రీ సత్యసాయి సామూహిక వ్రతములు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. శ్రీ సత్యానిస్సులో నేటి మాట, సమయాన్ని బట్టి మన నీడే మారిపోతుంది, ఇంకా మనుషులు మారడంలో తప్పేముంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.